బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే జిమ్లకి వెళ్ళి చెమటలు కక్కించాలి. అంతేగాని రోడ్లపైకొచ్చి అమాయక జనాల్ని ఇష్టం వచ్చినట్లు కొడితే ఎవరు చూస్తూ ఊరుకోరు కదా. తన కారుకు సైడ్ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఆర్టీసీ బస్ డ్రైవర్ పై దాడికి దిగాడు ఈ క్యాండిడేట్. ఓ పక్క బస్సులోని ప్రయాణికులు వద్దని హెచ్చరిస్తున్నా సరే వినిపించుకోకుండా డ్రైవర్పై చేయి చేసుకోవటమే కాకుండా కాలుతో కూడా తన్నాడు. దారి ఇరుక్కుగా ఉందని చెబుతున్నా, నీ తండ్రి లాంటి వాడినని ప్రాధేయపడుతున్నా ఏమాత్రం వినిపించుకోలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుంట మండలం వల్లంపట్ల గ్రామం వద్ద జరిగింది ఈ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పలువురు తీవ్రంగా ఖండించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటన తర్వాత కారు డ్రైవర్ పరారయ్యాడు. విచారణలో అతడు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్కు చెందిన పిట్టల శ్రీకాంత్ అని తెలిసింది. పోలీసులు ఇప్పటికే అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తొందరలోనే ఆ కొలెస్ట్రాల్ కరిగించనున్నారు.